ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజల యొక్క ఆరోగ్యానికి మరింత భద్రత కల్పించే విధంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత బలోపేతం చేస్తూ 1000 రూపాయల ఫీజు దాటిన దగ్గర నుంచి 25 లక్షల రూపాయలు ఖర్చు వరకు కూడా ప్రభుత్వమే భరించే విధంగా తద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా మెరుగైన నాణ్యమైన వైద్యాన్ని అందించి వారందరికీ కూడా ఆరోగ్య భద్రత కల్పించే విధంగా ఈరోజు ఆరోగ్యశ్రీ పథకాన్ని లాంచ్ చేయడం జరిగింది. దానికి ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు భారతదేశ చరిత్రలో ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చింది దివంగత ముఖ్యమంత్రులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చి ఒక అడుగు ముందుకేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో 800 సుమారు ఉన్న ప్రొసీజర్స్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ ఆధ్వర్యంలో 3276 ప్రొసీజర్స్కి ఆరోగ్యశ్రీ పథకం వర్తించే విధంగా, అదేవిధంగా సుమారు 2500 పైచీలకు ఎన్పానల్ హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ కార్డు వర్తించే విధంగా ఈరోజు ఆరోగ్యశ్రీ పథకాన్ని బలోపేతం చేయడంతో పాటు ఆరోగ్యశ్రీ పథకం పైన ప్రతి ఒక్కరికి కూడా అవగాహన ఉండే విధంగా ఆరోగ్యశ్రీ యాప్ను కూడా కొత్తగా యాప్ను రూపొందించి ఆ యాప్ను ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడా డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా యాప్ ద్వారా ఏ రుగ్మతకి సంబంధించి ఎక్కడ వైద్యం అందిస్తారు, ఎక్కడ నిష్ఠాతులైన వైద్యులు ఉన్నారు, ఎక్కడ ప్రముఖులైన వైద్యులు ఉన్నారు, ఏ విధంగా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా మనం లబ్ధి చేకూరచ్చు, ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఏ సేవలు వర్తింపజేస్తాయని పూర్తి సమాచారాన్ని ప్రజలందరికీ కూడా తెలిసే విధంగా సరికొత్తగా ఆరోగ్యశ్రీ యాప్ను రూపొందించడం జరిగింది. అంతేకాకుండా 104 కానీ 108 వెహికల్స్ని కూడా, అదేవిధంగా యూపీహెచ్సిల్ని, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ని అన్నింటినీ కూడా అనుసంధానం చేస్తూ ఈరోజు ఆరోగ్యశ్రీ పథకాన్ని చాలా సమర్థవంతంగా జగన్మోహన్ రెడ్డి గారు బలోపేతం చేయడం జరిగింది. నిజంగా ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో పేదవాడి ఆరోగ్యానికి సంబంధించి, పేదవాడి ఆరోగ్య భద్రతకి సంబంధించి ఇది ఈరోజు ఒక సువర్ణ అక్షరాలతో లిఖింపదగ్గ సందర్భం. ఎందుచేతంటే ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి కూడా పేదవాడి విద్య కోసం, పేదవాడి ఉపాధి కోసం, పేదవాడి వైద్యం కోసం, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, వారికి ఆరోగ్యాన్ని కల్పించే విషయంలో ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి, ప్రభుత్వమే సంపూర్ణ బాధ్యత తీసుకోవాలని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి చిత్తశుద్ధితో, ఒక నిబద్ధతతో ఈరోజు వైద్య ఆరోగ్య శాఖని బలోపేతం చేయడం జరిగింది. అంతేకాకుండా భవిష్యత్ తరాలు కూడా అన్ని రకాలుగా కూడా వెసులుబాటు ఉండే విధంగా 17 కొత్త మెడికల్ కాలేజ్ నిర్మాణంతో పాటు ప్రతి పార్లమెంట్కి కూడా ఒక మెడికల్ కాలేజ్ నిర్మాణం చేస్తామని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. గతంలో కూడా చూసాం, జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న సచివాలయ సిబ్బంది కానీ, ఆరోగ్య శాఖలో ఉన్న సిబ్బంది కానీ జల్లెడి పట్టినట్టు ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ప్రజలందరికీ కూడా వారి ఆరోగ్యంపైన అవగాహన కల్పించే విధంగా ఈరోజు ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని చాలా సమర్థవంతంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా రేపు జనవరి 1వ తారీఖు నుంచి కూడా 2వ విడత జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా దీనిపైన వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, అన్ని స్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధులు కానీ, అధికారులు కానీ అందరూ కూడా, ఎందుకంటే పేదవాడు ఆరోగ్యానికి సంబంధించి, పేదవాడు ఆరోగ్య భద్రతకు సంబంధించి ముఖ్యమంత్రి గారు చేపట్టిన ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని, అద్భుతమైన అవకాశాన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకునే విధంగా పెద్ద ఎత్తున దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని అందరినీ కూడా